ఓకే, ఇవి చూడండి, వివిధ రకాల చతుర్భుజాల మీద ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మనకి చూడండి, ఒక్కసారి ఆర్డర్ నేను రాస్తున్నా. మనకి అన్నిటికంటే చిన్నది ఏంటి, మన అందరికీ తెలుసు ఏంటండి, అది చతురస్రం. దాని తర్వాత రెండు ఉన్నాయి, ఒకటి ర్యాంబస్, రెండోది దీచ, ఆ తర్వాత సమాంతర చతుర్భుజం, ఆ తర్వాత ట్రెపీజియం, ఆ తర్వాత మామూలు చతుర్భుజం. అది ఇవ్వండి. అంటే ఇలా ఇటు వస్తే ప్రతిదీ తర్వాత దాంట్లో భాగమే. ఇటే వెళ్ళాలి మనం చెప్పేటప్పుడు. చతురస్రాలన్నీ అని చెప్పాలంటే ఇటు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళకూడదు. అది గుర్తుంచుకోండి. సరే, మొదటిది ఏమి ఇచ్చాడు ఫస్ట్ చూద్దామండి. మనకిచ్చిన మొదటిది ఏంటయ్యా అంటే అన్ని సమచతుర్భుజాలు సమాంతర చతుర్భుజాలు అన్నాడు. ఇదిగోండి, సమచతుర్భుజాలు అంటే రాంబస్సులు కదా, ఇటు వెళ్ళొచ్చు. రాంబస్సులన్నీ సమాంతర చతుర్భుజాలు అన్నాడు. సమచతుర్భుజాలన్నీ సమాంతర, కరెక్టే. అసత్యమైంది అడిగాడు ఇక్కడ, సారీ, అసత్యమైంది కావాలి. ఇది కరెక్టే. మనకు అది కదా కావాల్సింది, మనకి అసత్యంది కావాలి కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అది నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఏమనిచ్చా అంటే అన్ని చతురస్రాలు సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అంట. ఎందుకండి, చతురస్రాలన్నీ రాంబస్లు, చతురస్రాలన్నీ దీచాలు, కరెక్టే. అది కూడా దాట్ ఈజ్ ఆల్సో, అంటే మనకు కావాల్సింది కరెక్ట్ కాదుగా, రాంగ్ కావాలి. సరే, నెక్స్ట్ చూద్దామండి. మూడోది చూద్దాం. మూడోది ఏంటయ్యా అంటే వాడు ఏమన్నాడు, అన్ని దీర్ఘ చతురస్రాలు చతురస్రాలట. వెనక్కి వెళ్ళినాడండి, ఇదిగో ఇటు వెనక్కి వెళ్తున్నాడు. అన్ని దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు వెళ్ళకూడదు కదా. సో అదే తప్పు, మనకు కావలసిన ఆన్సరు. సో దట్ ఈస్, ఇంకా మిగిలిన మనకు అనవసరం దాని సంగతి. తప్పు దొరికేసింది కదా, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే.